అందే ఎల్లయ్య అసలు పేరు ఆయనది. అందే శ్రీ అని మనమే పేరు పెట్టిన దానికి. ఆయన పేరు అట్లా. ఆయన మట్టి బిడ్డ, రేబర్తి మట్టి బిడ్డ. ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసింది ఒక తాపీ మేస్త్రి, అనాథగా పెరిగిండు, గొర్రెల కాపరిగా బతికిండు. ఆయనకు అన్ని వర్గాల వాళ్ళు సాయం చేశారు ఆ ఊర్లే. కాబట్టి నాకు ఏది కులం లేదన్నాడు. అందరు సహకరించారు నాకు బతకడానికి, అందరూ అన్నం పెట్టి నీడ ఇచ్చారు. కాబట్టి కులాన్ని నమ్మను నేను అని చెప్పిండు ఆయన. నేను విశ్వమానవుని అని చెప్పేటోడు. అయితే ఆయన కవిత్వం చూసి ఆ పక్కనే ఊరు కృష్ణాజిపేట గూడమని ఉంటుంది, ఆయన సాదం రాజన్న, అప్పుడే వర్తమానం పత్రిక పెట్టినాము. ఆ పత్రికలో ఆయన ఇంటర్వ్యూ చేసింది చూసి చాలా ఆశ్చర్యపోయిండు. తాపి మేస్త్రి ఏంది ఇంత అద్భుతంగా రాయడం ఏంది. ఆయన పేరే మా శేఖరన్ అని ఈనాడు మా చీఫ్ ఉండే, ఆయన ఎడిటర్గా ఉండే. ఆ తర్వాత మాతోటి వర్తమాన పత్రికలో ఉండే ఆయన తాపి ధర్మారావు అన్నాడు. తాపి మేస్త్రి కాదు, నువ్వు తాపి ధర్మారావు అన్నాడు. అద్భుతంగా రాసేవాడు. ఆ తర్వాత ఆ శేఖర్ గారి భార్య, ఆమె ఝాన్సీ గారు, డాక్టర్ ఝాన్సీ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఆమె అప్పటికే ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా జోగిన్లు, దేవదాసుల మీద పరిశోధన చేసింది. డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మేము సినిమా తీయాలనుకుంటున్నాం జోగిన్ల మీద అంటే గంగా అనే సినిమా తీసిండ్రు. పాపం ఆ సినిమా అక్కడక్కడ ఆడింది కానీ ఎక్కువ ఆడలేదు. 80 లక్షలు ఖర్చు అయినాయి, ప్రాపర్టీ అమ్ముకున్నారు, పైసలు రాలేదు. ఎప్పుడు అందశ్రీ బాధపడేవాడు, అన్న 80 లక్షలు పెట్టిందన్న, నేను కూడా పాటలు రాసిన. ఆయన జర్నలిస్ట్ కదన్నా, జర్నలిస్టు ప్రాపర్టీస్ అమ్ముకున్నాడు, అమ్ముకొని పైసలు పెట్టి పైసలు రాకపోయాయి. కానీ ఆమె మాత్రం మేము బాధపడలేదు. డాక్టర్ ఝాన్సీ మాత్రం మేము అనుకున్నది నెరవేర్చిందండి, ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడు నిజమే, నేను ఎప్పుడు బాధపడుతుంటే చెప్పాను, ఎవరు చూస్తలేరు ఆ సినిమా. అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూడలేదు. గంగా సినిమా వచ్చిందని జోగిని వ్యవస్థను ఉతికి పారేస్తూ సినిమా తీశారని అది ఎవరికి తెలియకపోయాయంటే మేమేం చెప్పినామంటే దాన్ని ఓటీటీలో పెడదామని చెప్పాం. ఇప్పుడు మనం ఆ పని చేయాలి, గంగా సినిమాను ఓటీటీలో పెట్టాలి. వాళ్ళ అన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకొని అట్లా పెడితే అందశ్రీ ఆత్మశాంతి కలుగుతుంది ఒకటి. రెండవది, తెలంగాణ ఉద్యమంలో గద్దర్ నాయకత్వంలో తొలి దశ ఉద్యమం ఏమో 16లో జరిగింది. మలిదశ ఉద్యమంలో కవులు కళాకారులే ముందున్నారు. గూడంజన్న కావచ్చు, గద్దర్ అందరికంటే ముందున్నాడు. గద్దరు, గూడంజన్న, జయరాజు, అందశ్రీ, ఇట్లా అందరిని తీసుకొచ్చి గోరెటెంకన్న, వీళ్ళందరినీ ముందు పెట్టినాం. ఏపూరు సోమన్ ఉండేవాడు, మిఠపల్లి సురేందరు, మారోజు వీరన్న. మారోజు వీరన్న పాటలు కూడా పాడేది. ఆయన భార్య చైతన్య. వీళ్ళంతా, చైతన్య అద్భుతమైన సింగర్ ఆమె, విమలక్క శిష్యురాలు ఆమె, విమలక్క. వీళ్ళందరూ కలిసి మేము తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కవులనే ముందు పెట్టినాం. ఎందుకంటే జనాన్ని ఉద్రేకపరచాలి, చైతన్యపరచాలంటే పాటలే ఉండాలి. ప్రజల సంస్కృతి ద్వారా మాత్రమే మనం రాజకీయ ఆధిపత్యాన్ని కొట్టగలుగుతాం. ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలని పాలో ఫ్రేరీ అన్నాడు. అందుకని మేము అప్పుడు శౌర్యయాత్రలు పెట్టినాం. ఎక్కడ తెలంగాణ స్తూపాలు ఉంటే అక్కడ పోవాలి, పోయి స్తూపాల దగ్గర ప్రతిజ్ఞ చేయాలి, స్తూపాలకు దండం పెట్టాలి. తెలంగాణ స్ఫూర్తి ఇది, తెలంగాణ శౌర్యం ఇది. ఆ శౌర్యాన్ని తిరిగి రగిలించాలని చెప్పి ఊరూరు తిరిగినాం. అది గద్దర్ మీద 6 తూటాలు కాల్చింది. అందుకే ఆ తర్వాత మళ్ళా మూలకు పడ్డది. పడ్డదాన్ని 2-3 నెలల తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసింది దాన్ని. అప్పటికి కేసీఆర్ లేడు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ లేడు, ఆయన అప్పుడు చంద్రబాబుతోటే ఉన్నాడు. కానీ కళాకారుల వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్పాలి మనం. కళాకారులు లేకపోతే వచ్చేది కాదు. వాళ్ళందరికీ మట్టి బిడ్డలు, ఎక్కువ మంది దళితులు, బీసీలు దాంట్లో ఉన్నది. వాళ్ళే ఊళ్ళో తిరిగి చిందోళ్ళు, యక్షగానమోళ్ళు, ఆఖరికి చుక్క సత్తయ్య లాంటి ఒగ్గు కళాకారుడు కూడా వచ్చి గద్దర్ అంటే నిల్చొని, గద్దర్ గురువు ఆయన కూడా వచ్చి గొంగడి వేసుకొని వచ్చి, గొంగడి ఆయన చూసి నేర్చుకుంటున్నా. సుద్దాల అశోక్ తేజ, సుద్దాల హనుమంతు, వీళ్ళందరూ చుక్క సత్తయ్యని చూసి నేర్చుకున్నారు. హనుమంతు కూడా అంతే. హనుమంతు కూడా గొంగడి వేసుకొని తిరిగేవాడు. ఇట్లా ప్రజల సంస్కృతి, గొర్రెలు కాసే వాళ్ళ సంస్కృతి, గొంగడి వేసుకునే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంస్కృతిని ముందుకు తీసుకొచ్చి పెట్టారు. ప్రజల భాషనే. ఇప్పుడు మనం ఎక్కడ అన్నాం అనుకోండి, ఏడ కనిపిస్తలేడు మనిషి అన్నవాడు అని చెప్పడానికి యాడ అనొద్దు, ఎవరో ఎక్కడ అన్నారన్నాడు. ఎక్కడ అనొద్దు. మనము మా ఊరిలో ఎట్లా అంటారు, యాడని అంటారు. ఏడని కూడా అన్నాం, యాడని అంటాము. అదే అండి, జనం భాషనే తీసుకొచ్చి పెట్టారు, జనం సంస్కృతిని తీసుకొచ్చి పెట్టారు. ఆంధ్ర వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈర్ష్యపడుతున్నారు కూడా. ఇంత సంపన్నమైన సంస్కృతి ఉంది, ఇంత సంపన్నమైన సాహితీ సంస్కృతి ఇక్కడ ఉన్నది, మా ఆంధ్రలో లేదు, చచ్చిపోయింది అని చెప్పేవాళ్ళు. అక్కడ ఉండేది, కానీ ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలం వచ్చి కొట్టుకుపోయింది. తెలంగాణలో మాత్రం నిజాం వ్యతిరేక పోరాటంలో అందరూ దాన్ని కాపాడుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కాపాడుకున్నారు. తెలంగాణ ఉద్యమం
విజయవంతమైందంటే అది కౌలు కళాకారులకి ఆ కీర్తి దక్కుతుంది. అందుకని అందశ్రీని మీరు చాలా చక్కగా ప్రభుత్వం గౌరవిస్తున్నది. నిజమే, రుణం తీర్చుకోవాలి. గద్దర్ని కూడా గద్దర్ చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఆయన పీసీసీ అధ్యక్షుడు, కానీ ఎల్బీ స్టేడియంలో పెట్టి చేసిండు. పీసీసీ ఆధ్వర్యంలో అన్ని జరిగినాయి, ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినాయి. అందుకని మనం ఇంకా దీన్ని ముందుకు తీసుకొని పోవాలంటే సాంస్కృతిక వ్యవస్థ ఉన్నది, పాత సంస్కృతి అంతా వెలికి తీయాలి, కౌలు కళాకారులను వెలికి తీయాలి. తెలంగాణలో ఎంత సాహిత్య సంపద ఉందో దాన్ని అంతా తీసుకొచ్చి పట్టం కట్టాలి. అప్పుడే రేపు ప్రజల తెలంగాణ ఏర్పడింది. ఇప్పుడు ఊరికే భౌగోళిక తెలంగాణ ఏర్పడింది, రాజకీయ తెలంగాణ ఏర్పడింది తప్ప ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడలేదు. ప్రజాస్వామిక తెలంగాణ కోసమే ఈ కౌలు కళాకారులందరూ తప్పించింది. వాళ్ళే దానికోసమే కళలు కన్నది. వాళ్ళ కళలు సాకారం కావాలంటే ప్రజల సంస్కృతిని వాడుకొని ప్రజల తెలంగాణ తీసుకురావాలి, ప్రజాస్వామిక తెలంగాణ తీసుకురావాలి. అప్పుడే వాళ్ళకు అసలైన నివాళి అవుతుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో సాధ్యమవుతుంది అంటారా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడు? ఆయన సాధ్యమైంది వాళ్ళు కాదు, పౌర సమాజం చేయాలి. ప్రభుత్వాలు చేయి, ఆయనకు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, చాలా బలహీనతలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి, అందుకని వాళ్ళకి కాదు. మొన్నటిదాకా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇందులో ఉన్నారు కదా, వాళ్ళు చేయనిస్తారా? వాళ్ళందరూ ఏ జిల్లా పోయినా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళే ఉన్నారు, అంతే కదా. టీఆర్ఎస్ చెరువు ఎండిపోయింది, కాంగ్రెస్ చెరువులోకి చేరినాయి అవన్నీ మొసళ్ళు, అవే ఉన్నాయి, వాళ్ళు చేయనియరు. పౌర సమాజం వేయాలి. అప్పుడు ఎక్కడ చేయనిచ్చిందా? చంద్రబాబు చేయనిచ్చిందా? చేస్తే 6 తూటాలు కాల్చింది కదా గద్దర్ మీద. మరి అప్పుడు అట్లే ఉంటుంది వాళ్ళది, ఏముంటుంది, వాళ్ళు ఏం చేయరు. ఈ ప్రభుత్వం కూడా చేయనియది, పౌర సమాజం చేసింది అప్పుడు కూడా. ఇప్పుడు పౌర సమాజం వేయాలి. వాళ్ళు పౌర సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా, రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. రాజకీయాలు వచ్చిన వాళ్ళు అయితే అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏది చెప్తే ఆ దొంగ పనులు చేస్తారు. సార్, తెలంగాణ సంపాదించుకున్న రత్నాలు ఏవైతే ఉంటాయో, అందశ్రీ కావచ్చు, లేకుంటే గద్దర్ కావచ్చు, వీళ్ళంతా కొంత కనుమరుగవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వచ్చే యువతరానికి మీరేం చెప్తారు? తెలంగాణలో ఉన్న యువతరానికి ఇప్పుడు వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోవాలి, వాళ్ళ పాటలన్నీ తీసుకోవాలి, పాటలకు పట్టం కట్టాలి, వాళ్ళ సంస్కృతికి పట్టం కట్టాలి. మళ్ళీ చిందు, యక్షగానము, భాగవతులు, ఒగ్గు కళాకారులు, ఇవన్నీ మళ్ళీ ముందు తీసుకొని రావాలి. తీసుకొచ్చేసి ఆ గీతాలనే ముందు తీసుకొని పెట్టాలి. ప్రజల సంస్కృతే పెట్టాలి, సినిమా సంస్కృతి కాదు. సినిమా వాళ్ళు వీటిని సినిమాలు తీయాలి. సినిమాలు తెలంగాణకు వ్యతిరేకం కదా. మరి అంత పెద్ద సినిమా రోజు తీస్తుంటే సినిమాలో నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని చెప్పి తెలంగాణలో జోకర్లుగా విలన్గా చూపించారు కదా. సినిమాలు అంతే, ఒక్క దేశభక్తి సినిమా తీసినరా? తెలుగు సినిమా అంటేనే అంత భూతే కదా ఉండేది. ఎందుకంటే ప్రొడ్యూసర్ చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులే కదా వాళ్ళంతా, వాళ్ళే కదా. మరి వాళ్ళని పాటతోటి కొట్టినాం కదా, మనం పాటల్ని తూటా చేసుకున్నాం. ఏమైంది? సినిమా ఉందా తెలంగాణలో? సినిమా ప్రభావం ఏం లేదు, పాటల ప్రభావం ఉంది. సినిమా వాడు గద్దరితో వస్తే పారిపోవాడు, అంతే కదా. చంద్రబాబు నాయుడు సినిమా మనిషే కదా, వాళ్ళ మనిషే కదా, 6 తూటాలు కాల్చిన కదా. ఎక్కడ పోయింది చంద్రబాబు నాయుడు? పరారాయవాడు. అందశ్రీది పాఠ్యపుస్తకాలు పెట్టాలని చెప్పేసి కూడా వినబడుతుంది. పాఠ్యపుస్తకాలు పెట్టాలి, చెప్పాలి కదా, పాటలు చెప్పాలి, దాని వెనుక కథ కూడా చెప్పాలి. ఏదో బల్బు అమెరికాను కొలంబస్ కనిపెట్టును, బల్బును థామస్ ఎడిసన్ ఆల్వా కనిపెట్టును, ఏమవుతుంది? మాయమైపోతుండదు అనుకోండి, అది బయటికి చెప్పాలి. మాయమైపోతుండా లేదా వేరే విషయం, అది పట్టణాల్లో మాయమైపోతుండు మనిషి. ఊర్లలో ఉన్నాడు, ఊర్లలో చదువు రానోళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, శ్రమజీవులు, వాళ్ళు మనుషులే. వాళ్ళు ఆదివాసులు మనుషులే, పట్టణాలు చదువుకున్న వాళ్ళు మనుషులు కాదు. వాడు మాయమైపోయాడు. ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా అన్యాయం. మిర్రర్ లైఫే కదా, సెల్ ఫోన్ మిర్రర్ చూస్తాడు వాడు, టీవీ మిర్రర్ చూస్తాడు, కంప్యూటర్ మిర్రర్ చూస్తాడు. ఇంకేముంటుంది వాడికి? ఏం జ్ఞానం ఉంటుంది? తెలివే ఉండదు. చదువుకుంటే కూడా వాడు ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్, చిలకలా ఇంగ్లీష్ పలుకుతాడు. అంత చిలకెంత తెలివి వానికంత తెలివి, చిలకెంత నీతో వానికంత నీతి. అందుకని మళ్ళీ మనము వీళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళ పాటల ద్వారా, మాటల ద్వారా, ఆటల ద్వారా తెలంగాణ సంస్కృతిని జాగృతం చేయాలి. మళ్ళీ మానవత్వాన్ని పుట్టించాలి. చదువుకునే మానవత్వం ఉండదు, చదువురానికి ఉంటుంది, అంతే కదా. పట్టణాలకు పోతే యాక్సిడెంట్ అయితే పక్కింటోడు పోతుంటాడు, నువ్వు యాక్సిడెంట్ అవుతుంది, ఎవరైనా పోతాడా? ఆదుకుంటాడా? మా అయితే షూట్ చేస్తుంటాడు. అదే ఊర్లో యాక్సిడెంట్ అయితే చదువురాని వాళ్ళు 100 మంది ఊరికి వస్తారు వానికి. వాళ్ళు మానవులు, పట్టణాల్లో మానవులు కాదు కదా. రేపడితే పోతే 100 మంది ఊరికి వస్తారు, లేపుతారు. అందుకని చదువుకున్న వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు ఉన్న జ్ఞానం, వాళ్ళకున్న నీతి వీళ్ళకి కూడా చెప్పాలి. జై జై హే తెలంగాణ పాటను గత ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదంటారు? ఎందుకు రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయింది? ఎందుకు ప్రకటించలేదంటే ఆయన కేసీఆర్ నేనే తెచ్చినా అని చెప్పుకోవాలి. ఆయన తెలియదు కదా. ఒక్కసారి ప్రకటిస్తే అప్పుడు గద్దర్ పేరు కూడా అడుగుతారు కదా, ఏమైనా ప్రకటించరు. గద్దర్కి 4 గంటలు కూర్చున్న ఇంటర్వ్యూ చేయలేదు కదా. ఆయన ఏం చెప్పిండు? గద్దర్ ఎందుకు వచ్చిండు? తీసుకొచ్చింది తెలంగాణ మొదలుపెట్టింది గద్దరు, నేను, ఇన్నారెడ్డి, వీళ్ళమే కదా. అప్పుడు ఏమవుతుంది? గద్దరే తెలంగాణ కోసం పనిచేసిందంటే కేసీఆర్ ఏం చెప్పిండు? నేనే అన్నాడు కదా, నేను జాతి పిత అన్నాడు కదా. నువ్వు జాతి పితవు కాదు, నువ్వు జాతి పీతవు. గద్దరే జాతి పిత అనొచ్చు. కొండ లక్ష్మణ్ బాపూజీ అంత పెద్ద ఆయన పేరు చెప్పుకుంటే ఎప్పుడన్నా
తెలియదు కదా. ఆయనకి ఇల్లు ఇస్తే ఆయన ఇంటికి బయటికి పంపిస్తే పోలేదు, చచ్చిపోతే కూడా పోలేదు. కేసీఆర్ ఇచ్చింది, ఆఫీస్ ఇచ్చింది ఆయనే కదా. మరి అందుకని ఇది కూడా అంతే, నేనేం చెప్పుకోవాలి. కాబట్టి ఈయనకు కూడా ఇవ్వలేదు, గద్దరికి ఇవ్వలేదు అవకాశము, ఈయనకి ఇవ్వలేదు, దగ్గర మాట్లాడలేదు. పాటలు అది చేయి ఇది చేయి అని చెప్పి నా పేరు రాయమన్నట, నేనే అని రాయనట. మహాత్మా గాంధీ తర్వాత నేనే అని చెప్పిండు. ఈయన ఇష్టపడలేదు, అందుకని ఆయన పక్కన పెట్టేసిండు. అందుకని కేసీఆర్ అట్లనే ఉంటాడు. మనమేం చేయాలో ఆలోచించాలి. ఆయన ఏం చేయాలని తెలుసు, ఏం దాంతో నిరుత్సాహపడలేదు. ఇంకా ముందుకు పోయిండు, రాసిండు, పాడిండు, ప్రజలతోటే ఉన్నాడు చివరిదాకా, చచ్చిపోయేదాకా ప్రజలతోటే ఉన్నాడు. ఆయనకు సమస్య ఏంటంటే ఆర్థిక సమస్యలు, బాగా భయంకరంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కొడుకు చచ్చిపోయిండు, చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయిండు, మొత్తం జీవితం అంతా విషాదమే ఆయనకు. సో ఆ విషాదము, తర్వాత ఆర్థిక సమస్యలు, దాని ద్వారా కుంగిపోయిండు. తర్వాత ఆయన కొన్ని నమ్మకాలు ఉన్నాయి, మూఢనమ్మకాలకు కూడా ఉంటుండే. ఏం కాదు, నాకేం కాదు, నేను 100 ఏళ్ళు బతుకుతానని నమ్మకం ఉండేది. అందుకని మందులు తినడం మానేసిండని అంటున్నారు. తినడా లేదా మనకు తెలియదు, కానీ ఏదేమైనా సరే ఆయనకు ఏ రకమైన దురలవాటు లేదు, వ్యసనాలు లేవు, డిసిప్లిన్ ఉంది, పొద్దున్నే ఎక్సర్సైజ్ కూడా ఉంది, వాకింగ్ ఉంది. కానీ ఆర్థిక సమస్యలను కుంగదీసినాయి. ఈ ప్రభుత్వం ఆర్థిక సమస్యలు పారదోలేటట్టు చూస్తుంది, కనిపిస్తుంది. అది సమాజం, ఇటువంటి వాళ్ళు సమాజం ఆదుకోవాలి. సమాజం కోసం వాళ్ళు పనిచేస్తే వాళ్ళ కోసం సమాజం పనిచేయాలి. అంతేగాని వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటుంటే ప్రభుత్వం చూసుకోకపోవచ్చు. ఇవాళ చెప్పొచ్చు, రేపు చెప్పకపోవచ్చు. ఇవాళ చెప్పొచ్చు, రేపు అమలు చేయకపోవచ్చు. రాత్గయి బాత్గయి. కేసీఆర్ అంతే కదా, రాత్రి చెప్పిండు, బాత్ చెప్పిండు. అందుకని ఆ పోరు ఆయనకు. ఎందుకు కేసీఆర్ ఏం చెప్పిండు, దళితులే ముఖ్యమంత్రి అన్నాడు, చేసిండా? మరి చేయలే కదా. మరి అందశ్రీని చేయొచ్చు కదా, ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? దళితులే, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే, ఆడిన మాట తప్పే లేదు, తప్పితే మడికాయ మీద తలకాయ ఉంటుందని అన్నాడు కదా. మరి ఎందుకు చేయలేను? గద్దర్ ఎందుకు చేయలే? నేనేం చెప్పుకోవాలి కదా, వాళ్ళు అట్లే ఉంటుంది. అందుకని కేసీఆర్ చేయడు, మనమే చేయాలి. పౌర సమాజమే వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ కీర్తి శాశ్వతంగా ఉండేటట్టు వాళ్ళ ఆటలు పాటలు ప్రజలకు తీసుకొని పోయి ప్రచారం చేయాలి. అంటే పౌర సమాజం అంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డ ఘటన జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే హిట్మా ఎన్కౌంటర్,